Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. జూన్ 22 2026లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. జూన్ 22 2026 హెడ్లైన్స్, కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఒకేసారి 3 నౌకల్ని ప్రారంభించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఎట్ ఏ టైమ్ లాంచ్డ్ 3 షిప్స్ అనమాట బై ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎట్ కోల్కత్తా. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. అండ్ బ్రిటన్ దేశంలో బ్రిటన్లో సుశ్రుతుడి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందండి. మరి ఎవరి సుశ్రుతుడు, అంతేకాకుండా వారి యొక్క నేపథ్యం ఏందో చూద్దామండి. ఒక సుశ్రుతుడు ఎవరు అని చెప్పి చూద్దామండి. వారి యొక్క విగ్రహం యొక్క ఇంపార్టెన్స్ ఏందో చూద్దాం. అంతేకాకుండా సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా మరో 3 ఏళ్ళు కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశం చమురు దిగుమతులపైన కెప్లర్ సంస్థ ఇచ్చిన నివేదికలోని తాజా అంశాన్ని లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్లో నిర్వహించినటువంటి హాకీ నేషన్స్ కప్ విజేతగా భారత్ నిలిచింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూద్దామండి. దీంతో పాటుగా కొన్ని ప్రాంతీయ అంశాలు, మరికొన్ని జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, స్పోర్ట్స్ అప్డేట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఎట్ ఏ టైమ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్డ్ 3 షిప్స్ అనమాట. 3 నౌకలు ఒకేసారి ప్రారంభించడం జరిగింది. ఆ 3 నౌకలు ఏంటో చూద్దామండి. జూన్ 21 2026 దానికి వేదికగా నిలిచింది. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా, జూన్ 21 అనేది మనం 12th ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకున్నాం. అండ్ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే ఒక ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరిగింది. ఇది కూడా మనకి ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తాలో మనం నిర్వహించాము అధికారికంగా. అంటే అన్ని నగరాలు నిర్వహించినప్పుడు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి కార్యక్రమం అయితే కోల్కత్తాలో జరిగింది, అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీంతో పాటు ఇక్కడ కోల్కత్తా మళ్ళీ మనకు వార్తల్లోకి వచ్చింది. కారణం ఏంటంటే కోల్కత్తాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో ఇక్కడ జూన్ 21 2026న కోల్కత్తాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ అగ్రాయ్, ఐఎన్ఎస్ సంశోధక్ అని చెప్పేసి 3 నౌకలను ఆ విధంగా ప్రారంభించడం జరిగింది. దీంతో మరింతగా మన తీర ప్రాంత గస్తీ దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, భారత నావికా దళం మరింత బలోపేత దిశగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు అనమాట. ఈ నేపథ్యంలో వాటి యొక్క ఇంపార్టెన్స్ మనం చూద్దామండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇక్కడ? ఐఎన్ఎస్ దునగిరి. అసలు ఐఎన్ఎస్ దునగిరి అనేది ఏ తరహా సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌక అన్నప్పుడు ఇది ప్రాజెక్టు 17Aలో నిర్మించినటువంటి ఒక యుద్ధ నౌక. అందులో 5వ యుద్ధ నౌక స్టెల్త్ ఫ్రిగేట్, అంటే రహస్య సమాచారాన్ని చోదిస్తుంది. అంతేకాకుండా రహస్యంగా ఉంటూ ఇతరుల యొక్క రాడార్ సిస్టమ్ కానివ్వండి, దేని కూడా ఆ విధంగా లేజర్ కానీ, రాడార్ అంటారు కదా, రాడార్, దాని సిస్టానికి కనబడకుండా ఆ విధంగా రహస్య ఆపరేషన్ చేస్తుంది ఈ యొక్క స్టెల్త్ ఫ్రిగేట్ అని చెప్పొచ్చు. అంటే అది ప్రాజెక్టు 17Aలో నిర్మించారు. మరి ఐఎన్ఎస్ ఆగ్రై. ఐఎన్ఎస్ ఆగ్రై అనేది ఆర్నాలా క్లాస్కు చెందింది. ఇది ఒక 4th యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షల్లో వాటర్ క్రాఫ్ట్. గమనించండి, ఇది జలంతర్గాములను విధ్వంసం చేసే, జలంతర్గాములు సబ్మెరైన్స్ ఆ విధంగా చేసి మొత్తం నాశనం చేసే, లేకపోతే దాన్ని ఆ విధంగా అటాక్ చేసే ఒక యుద్ధ నౌకనే ఏంటంటే ఐఎన్ఎస్ ఆగ్రై. ఇది ఆర్నాలా క్లాస్కు చెందింది, 4వది. అండ్ ఐఎన్ఎస్ సంశోధక్. ఈ ఐఎన్ఎస్ సంశోధక్ అనేది 4th సర్వే వెసల్ అండి. అంటే ఇది ఒక హైడ్రోగ్రాఫిక్ అనమాట. హైడ్రోగ్రాఫిక్ అంటే ఈ యొక్క నీళ్ళలో, అంటే సముద్ర జలాల్లో ఎలాంటి తరహా సంబంధించినటువంటి అధ్యయనం చేయడానికి, మత్స్య పరిశ్రమ కానివ్వండి, మినరల్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా, అంటే మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ అనగా ఈ సంబంధించినటువంటి ఖనిజాలు ఏవైతే ఉంటాయో ఆ ఖనిజాల లభ్యత ఏముంది వీటిపైన స్టడీ చేసే ఒక సంబంధించినటువంటి యుద్ధ నౌకనే ఏంటంటే ఐఎన్ఎస్ సంశోధక్ అని చెప్పేసి అంటాం. ఐఎన్ఎస్ అనగా ఇండియన్ నేవల్ షిప్ అని అర్థం వస్తుందండి. ఇందులో ఒక మంచి పాయింట్స్ ఉన్నాయండి. ఒక 1 minute మీరు ఏదైనా ప్రయత్నం చేయండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అద్భుతంగా ఇచ్చాడండి సమాచారం. పిఐబిలో మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నిర్వహించే, ఈ కేంద్ర సమాచార ప్రసార శాఖ నిర్వహించే ఈ పిఐబి న్యూస్ అద్భుతంగా ఇచ్చాడు ఈ 3 షిప్స్ పైన. ఒకసారి చూద్దామండి. ఈ ఐఎన్ఎస్ దునగిరి అనేది ఏంటి? ప్రాజెక్టు 17Aలో నిర్మించారండి. ప్రాజెక్టు 17Aలో. మరి ప్రాజెక్టు 17Aలో మొత్తం కూడా ఎన్ని నిర్మిస్తున్నారు అని చెప్పేసి అంటే ఈ నౌకలు, యుద్ధ నౌకలు మొత్తం కూడా 7 నిర్మిస్తున్నారు అనమాట. 7 నిర్మిస్తున్నారు. వీటి ప్రాజెక్టు 17Aలో మొదటి యుద్ధ నౌక పేరు వచ్చేసి మనకి ఐఎన్ఎస్ నీలగిరి అనమాట. అందుకోసం దీన్ని నీలగిరి క్లాస్ అని పిలుస్తామండి. అన్ని పర్వతాల పేరే ఉంది. నీలగిరి అనేది ఒక బయోస్పియర్,
మనందరికీ తెలుసండి. మన యునెస్కో చేత ప్రకటించబడ్డ నీలగిరి బయోస్ఫియర్ ఫస్ట్‌ది అనమాట మొత్తం 13 బయోస్ఫియర్‌లలో. అంటే మన యునెస్కో గుర్తించినవి మన దేశంలో 13 బయోస్ఫియర్స్ ఉన్నాయి. అదే మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ గుర్తించినవి మన భారతదేశంలో మొత్తం 18 బయోస్ఫియర్స్ ఉన్నాయి. ఈ క్రమంలో మన నీలగిరి కొండలపైన ఒకటొచ్చిందండి ఫస్ట్. అందుకోసం దీన్ని ప్రాజెక్ట్ 17Aలో నిర్మించినటువంటి యుద్ధ నౌకలకు ఏమని పేరు? నీలగిరి నౌకలని పేరు. నీలగిరి అని పేరండి. ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి అండి. ఉదయగిరి ఇది కూడా పర్వతాల పేరండి. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ తారాగిరి అండి. తారాగిరి ఇది కూడా ఒక పర్వతం పేరు. అండ్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి అండి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి అండి. గమనించండి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఇవి 4 కూడా ఎవరు నిర్మిస్తారని చెప్పేసి అంటే ఇవి ముంబైలో ఉన్నటువంటి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు నిర్మిస్తారు. ఇది ఒక ఎండిఎస్ అంటారండి, ముంబైలో ఉంటుంది. మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు. ఇంకా 3 ఎవరు నిర్మిస్తున్నారు ఏంటంటే ఐఎన్ఎస్ హిమగిరి. చూడండి, ఐఎన్ఎస్ హిమగిరి అండి. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ దునగిరి అండి. ఐఎన్ఎస్ దునగిరి అంటే ఇదే అనమాట ఇప్పుడు ప్రారంభించి ఐఎన్ఎస్ దునగిరి. అండ్ ఐఎన్ఎస్ వింధ్యాగిరి అండి. ఐఎన్ఎస్ వింధ్యాగిరి, అన్ని పర్వతాలు, వింధ్యా సాత్పుర పర్వతాలు ఉన్నాయి కానీ ఈ మూడింటిని ఎవరు నిర్మిస్తారంటే మన కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఎస్టర్డే క్లాస్లో June 21, 2026 కరెంట్ అఫైర్స్ ఒకసారి వెరిఫై చేయండి, అందులో ఉంటుందండి. ఈ యొక్క గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్కి నవరత్న స్టేటస్ ఇచ్చారండి. నవరత్న స్టేట్ అంటే అవి నిర్వహిస్తున్న కార్యకలాపాలు, ఆదాయ మార్గాలు ఇలా రావడం ద్వారా ఏమవుతుందంటే దానికి నవరత్న స్టేటస్ ఇచ్చారు. భారత లేదా కేంద్ర ఆర్థిక శాఖ చేత, మినిస్ట్రీ ఆఫ్ ది ఫైనాన్స్ చేత నవరత్న స్టేటస్ పొందినటువంటి ఎన్నో సెంట్రల్ పబ్లిక్ సెంటర్ ఎంటర్ప్రైజెస్ ప్రభుత్వ రంగ సంస్థ అంటే 27వ సంస్థనే జిఆర్ఎస్ఈ ఈ గోల్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ లిమిటెడ్ అంటారు. యాక్చువల్గా ఇది 1884లో ప్రారంభించబడ్డప్పుడు కూడా 1977లో ఇప్పుడున్న పేరు పెట్టారనమాట. జిఆర్ఎస్ఈ కోలకత్తా కేంద్రంగా పనిచేస్తుంది అనమాట. సో హరి అనేవారు దీనికి ప్రజెంట్ సిఎండిగా పనిచేస్తున్నారు, పిఆర్ఐ. అర్థమవుతుందండి. ఈ ప్రాజెక్ట్ 17Aని ఏ క్లాస్ అంటాం? నీలగిరి క్లాస్ అంటాం. ఎవరు నిర్మిస్తున్నారు ఏందని చూసుకోవాలి. 7 యుద్ధ నౌకలు అనమాట. ఇంకొక విషయం ఈ సందర్భంగా గమనించాలి, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకుంటే తీసేసుకోండి, చాలా అద్భుతమైనటువంటి సమాచారం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఐఎన్ఎస్ ఆగ్రాయ్. ఐఎన్ఎస్ ఆగ్రాయ్ అని ఏంటండి? ఐఎన్ఎస్ ఆగ్రాయ్ అనేది ఏంటంటే ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షల్లో వాటర్ క్రాఫ్ట్ అనగా ఇక్కడ ఒక జలంతర్గాములు, సబ్మెరైన్స్ అంటే జలంతర్గాములను ఆ విధంగా విధ్వంసం చేయడం దీని యొక్క లక్ష్యం. ఇది ఐఎన్ఎస్ ఆగ్రాయ్ అని చెప్పేసి అంటామండి. మరి ఐఎన్ఎస్ ఆగ్రాయ్ని కూడా జిఆర్ఎస్ఈ వాళ్ళే అంటే గోల్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళు కోల్కతా వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇది మనకు ఈ ఐఎన్ఎస్ ఆగ్రాయ్ గురించి మనం మాట్లాడుకుంటే ఐఎన్ఎస్ ఆగ్రాయ్ అనేది దీనికి సంబంధించిన విషయం ఏ క్లాస్ అంటే ఇది ఆర్నాలా క్లాస్ అని చెప్పేసి అంటాం. ఎందుకని ఇక్కడ ఆర్నాలా క్లాస్ అని చెప్పేసి అంటామంటే ఫస్ట్ మనకు అభివృద్ధి చేయబడింది ఆర్నాలనే కాబట్టి ఐఎన్ఎస్ ఆర్నాల్ అంటే ఈ సంబంధించినటువంటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షెల్లో వాటర్ క్రాఫ్ట్లో ఫస్ట్ అభివృద్ధి చేయబడింది ఐఎన్ఎస్ ఆర్నాల్. ఇంతవరకు కూడా ఐఎన్ఎస్ ప్రాజెక్ట్ 17Aలో తొలిసారిగా అభివృద్ధి చేయబడింది ఐఎన్ఎస్ నీలగిరి. అందుకే నీలగిరి క్లాస్ అంటే ఇది ఆర్నాల క్లాస్. ఐఎన్ఎస్ ఆర్నాల తర్వాత మనం చూసినట్లయితే ఐఎన్ఎస్ ఆండ్రోత్ అండి. ఐఎన్ఎస్ ఆండ్రోత్ అండ్ ఐఎన్ఎస్ అంజదీప్ అండి. ఐఎన్ఎస్ అంజదీప్ అని చెప్పేసి అంజదీప్ అండి. ఐఎన్ఎస్ అంజదీప్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఐఎన్ఎస్ ఆగ్రాయ్ అని చెప్పేసి ఉన్నదనమాట. ఇవి మొత్తం 4 అనమాట. ఈ 4వది మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇది 4వదిగా మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఓకేనండి, ఇది మనకి ఓకేనా ఆర్నాల క్లాస్ సంబంధించింది అనే విషయం. అంటే మొత్తం కూడా 16 షిప్పులు ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ మొత్తం 16 తయారు చేస్తున్నాం. ఈ 16లలో కొన్ని మనకి మహే క్లాస్ అంటారు, ఆర్నాల క్లాస్ అంటారు. మహే క్లాస్ను కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు నిర్మిస్తారు కొచ్చిన్లో. మిగతా అన్ని జిఆర్ఎస్ఈ వాళ్ళు గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేస్తారనమాట. ఓకేనండి, నెక్స్ట్ వచ్చి ఐఎన్ఎస్ సంశోధక్ అండి. ఈ ఐఎన్ఎస్ సంశోధక్ అనేది అంటే సర్వే వెజల్ అంటే హైడ్రోగ్రాఫిక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నీళ్ళలో సముద్ర జలాల్లో మత్స్య పరిశ్రమ కానివ్వండి ఒక మినరల్స్ కానీ ఎక్స్ప్లోరేషన్ చేస్తారనమాట. అంటే ఖనిజాలు అన్వేషణ చేస్తారు. ఈ యొక్క పేర్లో ఉందండి ఐఎన్ఎస్ సంశోధక్. శోధక్ అంటే ఏంది? పరిశోధన చేయడం అనమాట. అలాంటి క్రమంలో ఐఎన్ఎస్ సంశోధక్ వాటిని మనం చూసినట్లయితే వీటిని మనం దీన్ని సంజయ్ క్లాస్ అని చెప్పేసి అంటాం. సంజయ్ క్లాస్ నౌకలు అని చెప్పేసి అంటాం, సర్వే వెజల్స్ అంటాం. ఈ ఐఎన్ఎస్ సంశోధకులో మనం చూస్తే ఈ ఐఎన్ఎస్ సంశోధక్ అండి. ఐఎన్ఎస్ సంశోధక చూసినట్లయితే ఏముంటుంది అంటే ఒకటి ఐఎన్ఎస్ నిర్దేశక్ అండి. ఫస్ట్ తయారు చేయబడింది ఐఎన్ఎస్ నిర్దేశకు. ఐఎన్ఎక్ ఇక్ష్వాక్ అండి. ఐఎన్ఎక్ ఇక్ష్వాక్ అని తయారు చేయబడిన విషయం గమనించండి. తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకు ఒకటి సంజయ్ ఫస్ట్ తయారు చేసేబడింది ఐఎన్ఎస్ సంజయ్ అనమాట.
ఐఎన్ఎస్ సంజయ్, తర్వాత ఐఎన్ఎస్ నిర్దేశక్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు తయారు చేయబడింది ఇక్షాకు అండ్ సంశోధక్, మొత్తం 4వ వెజల్ అనమాట. ఆ విషయం గమనించండి. ఇది మనకి ఇవన్నీ కూడా ఎవరు తయారు చేశారంటే గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ లిమిటెడ్ తయారు చేశారు. ఇది ఎగ్జామ్లో అడగడానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకోసం అంటే మన దేశ రక్షణ చరిత్రలో అంటే డిఫెన్స్ సెక్టార్లో చూసినట్లయితే ఎటే వన్ డే అనమాట, ఒక రోజున 3 యుద్ధ నౌకలను ప్రారంభించారు. అది ఏ రోజు అంటే June 21, 2026. ఏ ఏ యుద్ధ నౌకలు అంటే ఒక ఐఎన్ఎస్ వచ్చేసి ఐఎన్ఎస్ దునగిరి అండ్ ఐఎన్ఎస్ అగ్రై, ఐఎన్ఎస్ సంశోధక్. అవి ఏ ప్రాజెక్ట్లో నిర్మించారు? ఐఎన్ఎస్ దునగిరి అనేది ప్రాజెక్ట్ 17A, ఐఎన్ఎస్ ఆగ్రై అనేది ఆన్నాల క్లాస్కి చెందింది, ఐఎన్ఎస్ సంశోధక్ అనేది సంజయ్ క్లాస్కి చెందింది అనమాట. ఆ విషయం గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ కార్యక్రమంలో మరి ఒక ప్రారంభించినటువంటి కార్యక్రమంలో సో మనకి పశ్చిమ బెంగాల్ గవర్నర్ పాల్గొన్నారు, రవీంద్ర నారాయణ రావు అండి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ రవీంద్ర నారాయణ రవి పాల్గొన్నారు. అండ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన తొలి భారతీయ జనతా పార్టీకి చెందిన వారు సువేంద్ అధికారి కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గమనించారు ఫ్రెండ్స్. ఓకేనండి. ఇక నావీ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రజెంట్ మన భారత ప్రధాన నావిక అధికారి ఎవరు? ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్ అంటే నేవీ స్టాఫ్. ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్ వచ్చేసి ఎవరంటే అడ్మిరల్ ఓకేనా కృష్ణ స్వామినాథన్. ఈజ్ ద 27th పర్సన్ ఎల్డ్ దిస్ పోస్ట్, అంటే 27వ వ్యక్తి అనమాట ఈ పదవి చేపట్టినవారు. ఎవ్రీ ఇయర్ December 4 వి సెలబ్రేట్ యాజ్ ద నేషనల్ నావీ డే. ప్రతి సంవత్సరం కూడా December 4 మనం ఎలా జరుపుకుంటామండి? జాతీయ నావికాదళ దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. ఓకేనండి. ఇది సో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి తీసుకున్నటువంటి సమాచారం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓకేనా అంటే ఊహలకు అందకుండా, సో విశ్లేషకులకు అందకుండా, తర్వాత యుద్ధం ఆగుతుందా లేదని చెప్పేసి టెన్షన్గా కొనసాగుతున్నటువంటి ఒక యుద్ధమే ఆగబోతుందా లేదని యుద్ధమే ఏంటంటే ఈ యొక్క అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం అని చెప్పవచ్చు. సో అప్పుడే ఒప్పందం అంటారు, అప్పుడే దాడి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యం అండి. సో ఇలాంటి క్రమంలో టోల్ వసూలు చేయను హర్ముజ్ జలసంధిలో మళ్ళీ అంటారు, చేస్తామని మళ్ళీ అంటారు. ఇలాంటి క్రమంలో సో ఒక ట్విస్ట్తో టెన్షన్తో కొనసాగుతున్నటువంటి ఒక యుద్ధము ఈ యొక్క స్విట్జర్లాండ్ అంటే అమెరికా ఇరాన్ సంబంధించిన యుద్ధంగా చెప్పవచ్చు అనమాట. అంటే ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ సో ఊహలకు అందకుండా ఉంటుంది అనమాట. February 28, 2026 ప్రారంభమైన యుద్ధం అనేది సో April 7 వరకు జరిగింది. తర్వాత క్రమంలో ఇస్లామాబాద్లో పాకిస్తాన్లో చర్చలు అని చెప్పేసి అన్నారు. అది కూడా మనకి టైం ప్రకారం జరగలేదు. తర్వాత క్రమంలో ఏమైంది సో మళ్ళీ ఒక June 19న ఒక చర్చలు జరుగుతాయి స్విట్జర్లాండ్ అన్నారు. దానికన్నా ముందు ఒక రోజే ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఒప్పందం జరిగింది అని అన్నారు. తర్వాత క్రమంలో స్విట్జర్లాండ్లో చర్చలు అన్నారు. స్విట్జర్లాండ్లో చర్చలు June 19 అన్నారు. బట్ June 21 ప్రారంభమయ్యాయి ఎట్టకేలకు. కాబట్టి స్విట్జర్లాండ్లో అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్య తొలి విడత భేటీ జరిగిందండి. ఇది ఒక ముందస్తుగా జరిగింది. అయితే మొత్తం కూడా 14 అంశాలపైన చర్చిస్తున్నారు అనమాట. ఎజెండా 14 పాయింట్స్ ఎజెండా ఉంది. ఇందులో June 21, 2026న ఈ స్విట్జర్లాండ్లోని లుసర్న్ అనే ఒక సరస్సు ఉందండి. లుసర్న్ అనే ఒక సరస్సు ఉంది, ఒక లేక్ ఉంది. ఆ లేక్ దగ్గర ఒక రిసార్ట్ ఉంది అనమాట, బర్గెన్ స్టాక్. ఏదంటే బర్గెన్ స్టాక్ అని చెప్పేసి బర్గెన్ స్టాక్ సంబంధించిన రిసార్ట్ ఉంది, ఒక హోటల్ లాంటిది అనమాట. అలా అక్కడ జరిగింది అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్య. ఇందులో మనం చూస్తే అమెరికా తరపు నుండి ఎవరు పాల్గొన్నారు? స్విట్జర్లాండ్లో జరిగిన ఈ యొక్క సంబంధించినటువంటి ఒక లుసర్న్ సరస్సు దగ్గర అంటే జూరిచ్కి సమీపాన్ని ఉంటుంది ఇది. మరి ఎవరు పాల్గొన్నారంటే జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అమెరికాకి 50వ వైస్ ప్రెసిడెంటే అండి తను. అమెరికా ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ 50వ వాడు జేడీ వాన్స్ పాల్గొన్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ స్పీకర్ పాల్గొన్నాడండి. ప్రధానంగా ఇరాన్ స్పీకర్ ఇందులో ఇరాన్ తరపున పాల్గొన్నాడు. మహమ్మద్ బాగర్ గాలిబఫ్ పాల్గొన్నారు. దీంతో పాటుగా పాకిస్తాన్ తరపున ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అండ్ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అయిన మునీర్ గారు పాల్గొనడం జరిగింది. ఇక ఖతార్ రిప్రజెంటేటివ్స్ కూడా పాల్గొన్నారు. అంటే ఇక్కడ స్విట్జర్లాండ్లో జరుగుతున్నటువంటి అమెరికా ఇరాన్ నెగోషియేషన్స్లో మీడియేటర్గా ఉన్నవారు ఎవరంటే ఒక పాకిస్తాన్ అండ్ ఖతార్ రిప్రజెంటేటివ్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇక చర్చల సారాంశం అయితే బయటికి రాలేదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే లెబనాన్ పైన మాత్రం అటాక్ చేస్తూ ఉంది ఎవరంటే ఇజ్రాయెల్ అనమాట. సో ఇజ్రాయెల్ పైన కారణం ఏంటంటే లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా అనే సంస్థ గతంలో మాపై దాడి చేసింది ఈ ఒక పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో. కాబట్టి మేము దీని యాక్టివిటీస్ మొత్తం కూడా క్లోజ్ చేయండి, అప్పుడే మేము దాడి చేయమని చెప్పేసి అంటున్నారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ కూడా అదే ప్రకటించడం జరిగింది. సో ఇరాన్ దేశం
హిజ్బుల్లా అనే మిలిటరీస్ గ్రూప్ని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇరాన్ ఎవరిని ఒప్పించాలి, ఎవరిని అంటే లెబనాన్ ఒప్పించాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారు. మరి ఫైనల్గా ఇది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఫైనల్గా అయితే ఆర్ముజ్ జలసంధి, ఆర్ముజ్ స్టేట్ అనేది ఏమవుతుంది, కొంత అక్కడ చమురు నౌకలు అయితే వెళ్తున్నాయని చెప్పేసి ఆ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. మరి అది వెళ్ళాలని, ఆర్ముజ్ జలసంధి ఫ్రీ కావాలని మనం కోరుకుందామని. ఇది స్విట్జర్లాండ్లోని అమెరికా ఇరాన్ ప్రతినిధుల తొలి విడత భేటీ అనమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చూడండి. ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కూడా, వెన్యూ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లూసాను లేక్, ద పర్టికులర్ ప్లేస్ రిసార్ట్ పేరు బర్గన్ స్టాక్. ఏ కంట్రీ? స్విట్జర్లాండ్. ఎక్కడ స్విట్జర్లాండ్ ఏ సిటీకి దగ్గర ఉంటుంది? జురిచ్ అండి. జురిచ్ దగ్గరగా ఉంటుంది అనమాట, జురిచ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ చూద్దాం. కెప్లర్ అనే సంస్థ అండి ఇది. మరి కెప్లర్ అనే సంస్థ వివిధ దేశాలకు సంబంధించిన విషయంలో, పర్టికులర్గా ఈ సముద్రయాన విషయంలో అంటే సముద్రయానం, నావిగేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గూడ్స్ సంబంధించినటువంటి బిజినెస్ పైన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే సంస్థ కెప్లర్ అనే సంస్థ. ఒక సముద్రయాన వస్తువుల వాణిజ్య సమాచార సంస్థ. అంటే ఈ సముద్రయానం ఎలా జరుగుతుంది, సముద్రంలో ఈ యొక్క సంబంధించినటువంటి షిప్మెంట్స్ ఎలా ఉంటాయి, అంటే వస్తువుల రవాణా ఎలా ఉంది, అంతేకాకుండా ఎలాంటి సంబంధించిన నౌకలు ఎలాంటి సంబంధించినటువంటి వస్తువులు తీసుకెళ్తున్నాయి, ఎలా దిగుమతులు ఎగుమతులు ఎలా జరుగుతున్నాయి అనే విషయం పైన అందిస్తున్న ఒక సమాచార సంస్థనే ఏంటంటే కెప్లర్ సంస్థ. ఇప్పుడు మనకి ఏప్రిల్ 2026 నుండి ఇప్పటి వరకు అనమాట, జూన్ 2026 వరకు ఈ కెప్లర్ సంస్థ అధ్యయనం చేసింది. అంటే ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, అంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్టెడ్ బై ది ఇండియా టిల్ నౌ. ఈ యొక్క సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే ఒక భారత చమురు దిగుమతులు ఏ దేశం నుండి మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాం, బికాస్ ఆఫ్ ది హార్ముజ్ స్టేట్ క్రైసిస్ అనేది ఉంది. ఈ హార్ముజ్ స్టేట్ క్రైసిస్ వల్ల, హార్ముజ్ జలసంధి సంక్షోభం వల్ల, అలాగే కాకుండా దీన్ని మనం వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ కూడా అంటాం, అంటే పశ్చిమాసియా సంక్షోభం అని చెప్పేసి అంటాం. ఈ సంక్షోభం వల్ల ఏమైందంటే రవాణా స్తంభించిన నేపథ్యంలో మరియు రష్యా నుండి ఎక్కువ తెచ్చుకుంటున్నాం. తర్వాత యూఏఈ 2వ స్థానం ఉంది, సౌదీ అరేబియా 3వ స్థానం, ఆయన వెనిజులా దేశం నుండి మనం తెచ్చుకోవడం జరిగింది అనమాట. ఇలా మొత్తం భారత చమురు దిగుమతులు ఏ దేశం నుండి ఎక్కువ కావడం జరిగింది, ఏప్రిల్ 2026 నుండి జూన్ 2026 మధ్య భాగం వరకు, అంటే జూన్ మధ్య భాగం అంటే జూన్ 20th కాబట్టి ఎక్కడంటే రష్యా, అమెరికా, సౌదీ అరేబియా, వెనిజులా నుండి తెచ్చుకున్నాం. ఇండిసెస్ నివేదికల రిపోర్ట్స్ విషయంలో చూసుకోవాల్సిన అవసరం కరెంట్ ఎకనామీ పాయింట్ ఆఫ్ లో, కరెంట్ జాగ్రత్త పాయింట్ ఆఫ్ లో కూడా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ వచ్చి జూన్ 21. ఎప్పుడైనా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందంటే ఖచ్చితంగా రికార్డ్స్ మనం సాధిస్తున్నాం. ఈ క్రమంలో మరో రికార్డు మన తెలుగు నేల పైన, మన తెలుగు గడ్డ పైన జరిగింది. ఏంటా సంబంధించినటువంటి రికార్డ్స్ అని చెప్పేసి, అంటే ఏంటా రికార్డ్ సాధించామంటే 2 రికార్డ్స్ ఎట్ ఏ టైం సాధించాం. ఏంటా రికార్డ్స్ అంటే మనకి హైదరాబాద్ సమీపాన రంగారెడ్డి జిల్లా ఒక నందిగామ మండలంలో కాన్వా శాంతివనం ఉందండి. ఈ కాన్వా శాంతివనం అనేది చాలా రికార్డు సాధించింది గతంలోనే. ఎందుకోసం అంటే ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం, వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ హాల్ ఇక్కడే ఉందండి. 1,00,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునే విధంగా ఉంది. సుమారుగా ప్రాంతంలో ఈ కనహా శాంతివనంలో 8 లక్షలకు పైగా చెట్లు కూడా నాటడం జరిగింది గతంలో అనమాట. ఈ నేపథ్యంలోనే మరి కనహా శాంతివనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21, 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి యోగా ఫర్ ఒక హెల్దీ ఏజింగ్ అనే ఇతివృత్తంతో నిర్వహించుకున్నాం కదా ఇక్కడ. మరి ఈ యొక్క కనహా శాంతివనంలో గమనించండి, అంటే ఈ యోగా పైన ఒక ప్రత్యక్ష ప్రసారం జరిగింది యూట్యూబ్ మిగతా ఛానల్లో. ఇలా మొత్తం కూడా 13 జాతీయ భాషలు, 13 నేషనల్ లాంగ్వేజెస్లో అండ్ 12 ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, 12 అంతర్జాతీయ భాషల్లో. మొత్తం ఎంతండి? 13, 12 అంటే 25 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇది ఒక రికార్డ్ అనమాట. 2 రికార్డ్స్ ఎట్ ఏ టైం. వన్ ఈజ్ ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళడం జరిగింది. ఒకేసారి 25 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు అని చెప్పేసి గమనించండి. ఇది లైవ్ ప్రోగ్రామ్ అనమాట. ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా నందిగామ కనహా శాంతివనం. ఎవరని మరి ఈ కనహా శాంతివనం ఎవరు నిర్వహిస్తున్నారంటే ఆర్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనమాట. హృదయపూర్వకంగా పనిచేసే ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది ఆర్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటాం. యోగా, మెడిటేషన్ ఎన్నో ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఏదంటే దీని యొక్క మాతృ సంస్థ ఏదంటే పేరెంట్ ఆర్గనైజేషన్ శ్రీ రామచంద్ర మిషన్ అండి. రామచంద్ర మిషన్. మరి ఆర్ట్ఫుల్ ఇన్స్టిట్యూట్కి చీఫ్ గైడ్గా ఎవరు ఇస్తున్నారండి? చీఫ్ గైడ్గా దీని ముఖ్య అధికారిగా ఎవరు పనిచేస్తున్నారంటే కమలేష్ డి పటేల్ అండి. కమలేష్ డి పటేల్. వీరి నేతృత్వంలోనే ఈ రికార్డ్ అనేది సాధించడం జరిగిందనమాట. వెరీ 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 ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. 25 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం ఇలా జరిగిందనమాట. దిస్ ఈస్ కమ్స్ అండర్ ది సూపర్లేటివ్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అత్యుత్తమైనగా చెప్పుకోవచ్చు అనమాట. ఒకటేసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21, 2026 అని, జూన్ 12 కదండి, జూన్ 21, 2026, జూన్ 21, 2026
ఓకేనా. ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి యోగా ఫర్ హెల్త్ ఏజింగ్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో నిర్వహించినటువంటి ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఒకేసారి యోగా కార్యక్రమాలు 25 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా గిన్నీస్ బుక్ అదేంటండి ఏసియా బుక్ ఆఫ్ ది రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ ది రికార్డ్స్ని 2 రికార్డు సాధించినటువంటి కార్యక్రమం ఏదంటే ఈ సంస్థ ఏదంటే కనహా శాంతివనం. అది ఆర్ట్ఫుల్ ఇన్స్టిట్యూట్ పరిధిలోకి వస్తుంది. ఇదంతా కూడా పేరెంట్ సంస్థ, దీని మాతృ సంస్థ ఏంటంటే శ్రీ రామచంద్ర మిషన్. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఆర్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ చీఫ్ గైడ్ అంటారండి. గైడ్ అంటే మార్గనిర్దేశకం చెప్పేవాడు, అతనే కమలేష్ డి పాటిల్ అనమాట. ఓకేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఒక కాన్సెప్చువల్గా కాన్సెప్ట్ బేస్ చేసుకొని లింక్తో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనండి, మీరు కూడా మన నోట్స్ రాస్తున్న మొత్తం రాయకుండా ఒక హెడ్లైన్స్ రాస్తూ కొన్ని పాయింట్స్ అని ఇక్కడ కీ పాయింట్స్ మనం పట్టేసుకొని రాసేసుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు రివిజన్ చేసుకున్నాం అనుకోండి, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి స్వేచ్ఛ యాప్. ఎవరికండి స్వేచ్ఛ అంటే గిరిజనుల స్వేచ్ఛ. గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి, మరింతగా వచ్చే తరాలకు ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అనమాట. లాంగ్వేజ్ భాషను మనం ప్రోత్సహించాలి. మరి అంతేకాకుండా గిరిజనుల భాష వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అలాంటప్పుడు గోండు భాష అండి, గోండీ భాష అని చెప్పేసి అంటాం. మరి ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న గోండీ భాష చాలా పాపులర్ అండి. ఈవెన్ మనం కేసలాపురం జాతర లేదా నాగోబా జాతర అంటారు. సో ఆ నాగోబా జాతర చేసే వాళ్ళు కూడా గోండీ భాష మాట్లాడే వాళ్ళని మెస్రం వంశస్థులు అని చెప్పి చెప్తున్నాం. ఇలాంటి క్రమంలో మరి గిరిజన గొంతుకకు ఒక స్వేచ్ఛ యాప్ను ప్రారంభించడం జరుగుతుంది. దీనిపైన ఇది అంటే ఇంకా డెవలపింగ్ ట్రయల్స్లో ఉందన్నమాట, పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు. త్వరలోనైతే స్వేచ్ఛ యాప్ అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఎవరు విడుదల చేస్తున్నారంటే దీని అంటే గిరిజనులకు సంబంధించినటువంటి భాషలో ఒక భాష గోండీ భాష. ఈ గోండీ భాషలో ఉన్నటువంటి పదాలని ఆ విధంగా అందులోకి ఏం చేస్తున్నారు, ఇంక్లూడ్ చేస్తున్నారు యాప్లో. మనకి ఏదన్నా తెలుగు భాషలో మాట్లాడింది గోండీ భాషలో ఏమని పిలుస్తారు వివిధ భాషలు అని చెప్పేసి మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఉట్నూర్ అండి, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ఉన్నటువంటి ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. ఇంటిగ్రేటెడ్ ఐటీడీ అంటే ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృతంగా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి అంటే డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది అభివృద్ధి చేయడం జరుగుతుందని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ నేతృత్వంలో. దీనికి సపోర్ట్ చేసినటువంటి సాంకేతిక సహాయం, టెక్నికల్ సపోర్ట్ ఈజ్ గివెన్ బై ది IIT హైదరాబాద్ అండి. ఐఐటి హైదరాబాద్ కూడా ఉంది, హైదరాబాద్లో ఐఐటి హైదరాబాద్ ఉంది. బట్ ఐఐటి హైదరాబాద్ కాదండి, ఏదండి IIT హైదరాబాద్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, గచ్చిబౌలి దగ్గర ఉంటుంది. అదో IIT హైదరాబాద్ మరి కంది దగ్గర, సంగారెడ్డిలో దగ్గర కందిలో ఉంటుంది తెలంగాణలో. సో ఇది IIT హైదరాబాద్లో ఈ సంస్థ వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో లేదా గోండీ భాషని ఓకేనా పాపులర్ చేయాలి, గోండీ భాష మాట్లాడే వాళ్ళకి మిగతా భాషలతో కనెక్ట్ కావాలనే ఉద్దేశంతోనే స్వేచ్ఛ యాప్ను రూపొందించుకుంటుంది. అయితే ఇందులో భాగస్వామ్యమైన సంస్థలు ఏదంటే ఉట్నూర్ IITDA అండ్ IIT హైదరాబాద్ వాళ్ళు భాగస్వామ్యం కావడం జరిగింది. ఇది మనకి భారతీయ సంస్కృతి కళలు, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ కింద వస్తున్నటువంటి సమాచారం మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్గా డిస్కస్ చేసాం 6th ఎకనామిక్ స్టేటస్, అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాచారం తెలుసుకున్నాం. ఈరోజు మనకి 6th ఎకనామిక్ సెన్సస్లో 6వ ఆర్థిక నివేదికలు, 6వ ఆర్థిక గణాంకాలు అంటాం అనమాట. మరి మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదికలో సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాచారం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం తెలంగాణ సమాచారం డిస్కస్ చేస్తున్నాం. వ్యవసాయేతర రంగంలో ఒక 90.44% మంది కార్మికులు పనిచేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అంటే మొత్తం కార్మికులు ఎక్కువ మంది వ్యవసాయేతర అంటే నాన్ అగ్రికల్చర్ సెక్టర్ పైన ఆధారపడ్డారు తెలంగాణ. అంటే మొత్తం అంటే 90% పైన. అంటే వ్యవసాయ రంగంలో మనం చూసినట్లయితే 5.29 లక్షల మంది మాత్రం ఉపాధి పొందుతున్నారు. బట్ వ్యవసాయేతర రంగంలో 50.07 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే ఇక మొత్తం కార్మికులు ఎంతమంది తెలంగాణ అంటే 55.36 లక్షల మందిలో సో వ్యవసాయ రంగంలో 5.29 lakhs అండ్ నాన్ అగ్రికల్చర్ సెక్టార్లో వ్యవసాయేతర రంగంలో 50.07 lakhs అనమాట. అయితే మరి ఈ వ్యవసాయేతర రంగంలో ఆధారపడేవారు దేనిపైన ఏ యొక్క పరిశ్రమలపైన ఆధారపడుతున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం అండి, రీటైల్ అమ్మకాలు కొనుగోలు అండ్ నిర్మాణ రంగం అంటే కన్స్ట్రక్షన్, రవాణా, ఆతిథ్య రంగం అంటే టూరిజం సెక్టర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ విద్యారంగం అండి. ఇలా మొత్తం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు దేనిపైన ఆధారపడుతున్నారు ఏంటంటే ఇక్కడ కరెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఎవరిచ్చారు ఈ నివేదికను? మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఎన్నవ నివేదిక? 6వ నివేదిక. ఎవరు దేనిపైన ఎంత ఆధారపడుతున్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 2 స్థాయి వరకు కూడా ఫ్రమ్ ది కానిస్టేబుల్ నుండి మన గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయికి వెళ్ళి ప్రతి ఎగ్జామ్లో తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి చాలా ఇంపార్టెంట్ అండి.
ఇక నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అంటున్నాం. మరి ప్రెసెంట్ ఎవరున్నారు అని చెప్పేసి అంటే దీనికి మంత్రిగా అంటే రావ్ ఇందర్జిత్ సింగ్ అనేవారు మంత్రిగా ఉన్నారు. రావ్ ఇందర్జిత్ సింగ్ అనేవారు ద ప్రెసెంట్ యూనియన్ మినిస్టర్ ఫర్ ది మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఇదండి, దీంతో మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్రిటన్లో సుశ్రుతుడు అండి, సుశ్రుతుడు ఇంగ్లీష్లో అయితే సుశ్రుత అంటాం. ఈ సుశ్రుతి యొక్క విగ్రహం ఏంటి, దీని నేపథ్యం ఏంటంటే సుశ్రుతుడు అండి మన భారతదేశం ప్రాచీన కాలంలో అంటే కాశీ రాజ్యంలో ఉన్నారని అంటున్నారు వీరు. అంటే కాశీ రాజ్యంలో క్రీస్తుపురంలో ఉన్నారని చెప్పొచ్చు. ఇతను ఫాదర్ ఆఫ్ ది సర్జరీ, అంటే సర్జరీ చేయడానికి శస్త్రచికిత్సలు చేయడానికి ఎన్నో రకాల ఇన్స్ట్రుమెంట్స్ని కనిపెట్టడం జరిగిందని ఒకటి. అంతేకాకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయడంలో కూడా తనదైన ముద్ర వేశాడని మరొకటి. 2 అంశాలు. అందుకోసమే ఫాదర్ ఆఫ్ ది సర్జరీగా పిలుస్తారు ఈ సుశ్రుతిని. ఈ క్రమంలో వీరి యొక్క బ్రాంజ్ స్టాచ్యూని, అంటే 90 కిలోల బ్రాంజ్తో తయారు చేసిన కాంస్య విగ్రహాన్ని వెరీ ఫస్ట్ టైం అన్నాడు లండన్లో ఉన్నటువంటి రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో అనే ప్రాంతంలో ఏం చేశారండి, ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ నుండి వలస వెళ్ళినటువంటి ఒక కుటుంబం అనమాట, చెరువు ఫ్యామిలీ వాళ్ళ ఇంటి పేరు. ఆ చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్ వాళ్ళు 90 కిలోల కాంసాని బ్రాంజ్ను ఆ విధంగా సమకూర్చడంతో ఆ విగ్రహాన్ని రూపకల్పన చేశారు. అంతేకాదు ఈ సుశ్రుతుడి యొక్క కాంస్య విగ్రహం విషయంలో అదే రోజున మహర్షి సుశ్రుత ఏ కంపెండియం ఫాదర్ ఆఫ్ ది సర్జరీ అని చెప్పేసి మరొక పుస్తకాన్ని కూడా విడుదల చేయడం జరిగిందనమాట. ఇండియన్ హెరిటేజ్ కల్చర్ అండ్ భారతీయ సంస్కృతి కళలు ఇట్లా విషయంలో చాలా ఇంపార్టెంట్ అండి. ఫాదర్ ఆఫ్ ది సర్జరీగా మనం సుశ్రుతిని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో మనకి ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఒకటి విగ్రహం ఆవిష్కరణ పైన అడుగుతూ ఉంటాడండి ఒక్కోసారి మనకైతే. మన సంబంధించినటువంటి ఇటీవల కాలంలో వివేకానంద విగ్రహాన్ని కూడా మనకి చికాగో అంటాం, లేదా చికాగో అంటాం. ఈ చికాగోలో మన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందండి. ఇటీవల కాలంలో వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిన నేపథ్యాన్ని గమనించాలి. వెరీ రీసెంట్లీ మనకి ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని ఇజ్రాయెల్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం, త్వరలోనే ఒక నగరంలో నిర్మిస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ దేశమే ఆ విధంగా ప్రకటించడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యం అనమాట. అలాంటి అంశాలను కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, 19th ఇంటర్నేషనల్ ముంబై ఫిలిం ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మనకి అవార్డుల విషయంలో వస్తుందండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మాత్రమే, కానీ ఈరోజు మనకి ఇచ్చింది ఎక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ అని PIBలు ఇచ్చారు. ఈ ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో చాలా అవార్డ్స్ ఇచ్చారు, కానీ కొన్ని అవార్డ్స్ మనం తెలుసుకోవాలి. జూన్లో జరిగింది మరి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ నిన్నే కంప్లీట్ అయిపోయింది. ఇందులో మరి ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కేంద్ర సమాచార ప్రసార శాఖ నిర్వహిస్తుంది. మరి ఒక పరిశ్రమల యొక్క సపోర్ట్, అంటే ఈ సంబంధించిన సినిమా పరిశ్రమల సపోర్ట్తో నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాన్ని ముంబైలో నిర్వహించారు, ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. అయితే ఇక్కడ కొన్ని అవార్డ్స్ ఉంటాయండి. కోచ్, గోల్డెన్ కోచ్, ప్రతిదీ కూడా కోచ్ అనే దాంతో వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి గోవాలో ప్రతి సంవత్సరం నవంబర్లో జరుగుతుంది ఒక ఫెస్టివల్, దాన్ని మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటాం. అందులో ఇచ్చే అవార్డు వచ్చేసి గోల్డెన్ పీకాక్ అవార్డు అంటారు, లేదా సిల్వర్ పీకాక్ అంటారు, అంటే బంగారు నెమలి పురస్కారం అట్లా ఇస్తారనమాట. ఇంతవరకు మనకి చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అంతర్జాతీయ బాలల సినిమా ఉత్సవం నిర్వహించేవారు హైదరాబాద్లో, ఇప్పుడు నిర్వహించడం లేదు. అప్పుడు మనకి ఇచ్చే అవార్డులో వచ్చేసి గోల్డెన్ ఎలిఫెంట్ అనమాట, అంటే బంగారు సంబంధించినటువంటి ఒక ఏనుగు పురస్కారం అట్లా ఇచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పురస్కారం ఏంటంటే కొంచు. ఈ కోంచ్ అండి, కోంచ్ అంటే ఏంటంటే శంఖం అని అర్థం వస్తుంది. శంఖం తెలుగులో అయితే శంఖం అని చెప్పేసి అంటే మన సముద్రంలో అట్లా దొరుకుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే అది అరుదుగా ఉంటే దొరుకుతాయి కాబట్టి అరుదైనటువంటి సినిమాలుగా చెప్పొచ్చు అనమాట. ఈ అవార్డు పొందిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. ఈ సినిమాలు ఎక్కువగా డాక్యుమెంటరీ ఫిలిమ్స్, యానిమేషన్ ఫిలిమ్స్ వాటికి ఇచ్చారు. ఇక్కడ ది గోల్డెన్ కోచ్ ఫర్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఆఫ్ ది ఫెస్టివల్. ఈ ఫెస్టివల్కి బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు వచ్చింది. గోల్డెన్ అవార్డు పేరు గోల్డెన్, బంగారు శంఖం పురస్కారం ఉత్తమ లఘు చిత్రానికి. బట్ అవార్డు ఎవరికి వచ్చిందండి, సినిమాకు సిల్వర్కి వచ్చింది. అంటే పాలిష్ చేయబడిందని కాదండి, పాలిష్ అంటే పోలాండ్ లాంగ్వేజ్ అనమాట, అంతేగాని పాలిష్ కాదు. ఇది పాలిష్ అంటే పోలాండ్ భాషలో నిర్మించిన సిల్వర్ సినిమాకి వచ్చింది. అవార్డు పేరు గోల్డెన్ కొంచ్ అవార్డు. వచ్చిన సినిమా సిల్వర్ పాలిష్ సినిమాకి అనమాట, అంటే పోలాండ్ సినిమాకి. అండ్ సిల్వర్ కొంచ్ అవార్డు, ఇది గోల్డెన్ కొంచ్ కదా, ఇక్కడ సిల్వర్ కొంచ్ అవార్డు బెస్ట్ ఇండియన్ యానిమేషన్, మన భారతీయ యానిమేషన్ ఫిలిం. ఇది మన ఆర్మ్స్ట్రాంగ్ ఫ్రమ్ ది అంగల్మన్ టెంపుల్ స్ట్రీట్ అనే ఒక సంబంధించినటువంటి యానిమేషన్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ అంగల్మన్ టెంపుల్ స్ట్రీట్ పైన ఇచ్చినటువంటి యానిమేషన్కి. అండ్ సిల్వర్ కొంచ్ ఫర్ ది బెస్ట్ ఇండియన్ షార్ట్ ఫిక్షన్. ఈ షార్ట్ ఫిక్షన్లో స్మాల్ క్లౌడ్స్ అనే ఒక భారతీయ సంబంధించిన షార్ట్ ఫిలింకి ఆ విధంగా అవార్డు రావడం జరిగింది.
3 గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సిల్వర్ గుర్తుపెట్టుకోవాలి. అవార్డ్ ఒకటి అంటే సినిమా పేరు అంటే డాక్యుమెంటరీ ఫిల్మ్ సిల్వరు. ఇంకో డాక్యుమెంటరీ కాదు యానిమేషన్ ఫిల్మ్ వచ్చేసి ఆర్మ్స్ట్రాంగ్ ఫ్రమ్ ది అంగల్మన్ టెంపుల్ స్ట్రీట్. ఇంకొకటి ఇండియన్ షార్ట్ ఫిక్షన్ వచ్చేసి స్మాల్ క్లౌడ్స్. ఈ అవార్డు పేర్లు అవార్డు దేనికి వచ్చాయనేది ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 యొక్క ప్రత్యేకతలు. ఈ 3 అవార్డ్స్ బాగా పేరుగాంచినవన్నమాట. 11th బ్రిక్స్ సమ్మిట్ అంటే 11th బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్. అంటే ఎనర్జీ అంటే ఇక్కడ ఇంధనానికి సంబంధించిన విషయం గమనించవచ్చు. ఇంధనం ప్రపంచమంతా ప్రజెంట్ చాలా దేశాల్లో ఇంధన కొరత ఉంది. ఫిలిప్పైన్స్ లాంటి దేశం అయితే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించుకుంది. అంతేకాదండి ఇటీవల కాలంలో దక్షిణ అమెరికా ఖండమైనటువంటి బొలివియా దేశం ఈ ఫ్యూయల్ ఫుడ్ మెడిసిన్ లేక, ఫ్యూయల్ అంటే ఇంధనము, మెడిసిన్ లేక, ఔషధాలు లేక, ఫుడ్ లేక 90 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించారనమాట. పెట్రో సాజెజ్ అనే ఈ బొలివియా అధ్యక్షుడు 90 డేస్ అక్కడ ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చేసి దక్షిణ అమెరికా ఖండ దేశమైన సౌత్ అమెరికా కాంటినెంట్ కంట్రీ. అలాంటి క్రమంలో మరి 11th బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెలలోనే జూన్ 25 to 26, 2026 హర్యానాలోని గురుగ్రామ్లో నిర్వహిస్తున్నారు అనమాట. హర్యానాలోని గురుగ్రామ్ అండి. సో ఎనర్జీ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. జనరల్గా మనం నిర్వహిస్తున్నది ఏంటంటే సెప్టెంబర్ నెలలో 18వ బ్రిక్స్ దేశాల అధినేతల సమావేశం నిర్వహిస్తున్నాం. 2026లో సెప్టెంబర్ మంత్లో నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్ 12, 13 ఈ 18వ బ్రిక్స్ సమావేశం. దానికి మెయిన్ ఇతివృత్తం వచ్చేసి బిల్డింగ్ ఫర్ ది రీసైలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నాం. బిల్డింగ్ ఫర్ రీసైలెన్స్ అండ్ ఇన్నోవేషన్, కోఆపరేషన్, సస్టైనబిలిటీ అనే ఇతివృత్తాలు నిర్వహిస్తున్నాం. అయితే వివిధ మంత్రుల స్థాయి సదస్సులు మళ్ళీ ఇతివృత్తాలు వేరే ఉంటాయి. అయితే ఈసారి మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ ఏరియా అంటే బ్రిక్స్ మెయిన్ సదస్సు 18వ సదస్సు మన భారతదేశం నిర్వహిస్తుంది సెప్టెంబర్లో, నో డౌట్ ఎట్ ఆల్. బట్ బ్రిక్స్ సదస్సు జరగడానికన్నా ముందు మంత్రిత్వ శాఖల సదస్సు జరుగుతున్నాయి. అంటే వేరియస్ మినిస్ట్రీస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి. దానిపైన ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ బ్రిక్స్ ఎనర్జీ మీటింగ్ ఎక్కడ జరిగింది, బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీటింగ్ ఎక్కడ జరిగింది, బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది, బ్రిక్స్ ఎంఎస్ఎంఈ మీటింగ్ ఎక్కడ జరిగింది, అంతేకాకుండా బ్రిక్స్ టూరిజం మినిస్టర్ యొక్క మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి టూరిజం మినిస్టర్స్ యొక్క మీటింగ్ ఎక్కడ జరుగుతుందో అడగొచ్చు. ఒకసారి ఆ యొక్క ప్రయత్నం చేద్దామండి. బ్రిక్స్ యొక్క ఎంఎస్ఎంఈ మీటింగ్ అంటే బ్రిక్స్ లో ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి, బ్రిక్స్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ బ్రిక్స్ ఈ సంవత్సరం మీటింగ్ ఎక్కడ జరిగిందో చూద్దాం. ఎంఎస్ఎంఈ మీటింగ్ బ్రిక్స్ దేశాలు పాల్గొన్నటువంటి ఎంఎస్ఎంఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే అది ఆగ్రాలో జరిగిందండి. అంటే మనకి ఆగ్రాలో జరిగింది. అండ్ ఫారిన్ మినిస్టర్స్ అండి, బ్రిక్స్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ అంటారు. ఇది మేలోనే జరిగింది. ఫారిన్ మినిస్టర్ అనగా ఫారిన్ మినిస్టర్స్ అంటే ఏంటంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సదస్సు ఎక్కడ జరిగింది తెలుసా అండి, అది న్యూఢిల్లీలో జరిగింది. మన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు దీనికి ఒక హోస్ట్ చేశారు, అంటే దానికి అధ్యక్షత వహించారు. అండ్ బ్రిక్స్ దేశాల యొక్క కల్చర్ మినిస్టర్, కల్చర్ అంటే ఏంటంటే కల్చరల్ మినిస్టర్ అంటే సాంస్కృతిక మంత్రుల సదస్సు అనమాట. సాంస్కృతిక మంత్రుల సదస్సు. మరి ఇది ఎక్కడ జరిగింది అని చెప్పేసి అంటే నో డౌట్ వారణాసి అండి. ఇక్కడ వారణాసిలో జరిగిందండి. వారణాసిలో జరిగింది, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో. అండ్ బ్రిక్స్ దేశాల యొక్క సంబంధించినటువంటి కల్చరల్ మీటింగ్ సపరేట్ ఉంటుంది. బ్రిక్స్ దేశాల యొక్క టూరిజం వేరు. యాక్చువల్గా మన దేశంలో అయితే కల్చర్, పర్యాటకం రెండొకటే. అంటే ఎవరైతే కల్చరల్ మినిస్టర్ ఉంటారో వారే పర్యాటక శాఖ. వివిధ దేశాలు వివిధ రకాలు ఉంటుంది కాబట్టి బ్రిక్స్ పర్యాటక సదస్సును మనం వచ్చే నెలలో అంటే ఆగస్టులో నిర్వహించబోతున్నాం. ఇది ఎక్కడ జైపూర్లో నిర్వహించబోతున్నట్టు. అంటే జైపూర్ అంటే అక్కడ రాజధాని జైపూర్లో. అదేవిధంగా బ్రిక్స్ యొక్క అగ్రికల్చర్ మినిస్టర్స్ అండి. అగ్రికల్చర్ అనగా ఈ వ్యవసాయ మంత్రుల సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహించడం జరిగిందనమాట. ఇప్పుడు ఒక 2 days తర్వాత బ్రిక్స్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే ఈ భద్రతా సంబంధించిన విషయంలో జాతీయ భద్రతా సలహాదారుల సదస్సు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమిట్ని 2026లో ఇప్పుడు ఎక్కడ నిర్వహిస్తున్నారు, జూన్లో, అంటే త్వరలోనే న్యూఢిల్లీ నిర్వహించబోతున్నారు. మన భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు దీని నేతృత్వం వహించబోతున్నారు అనమాట. ఇలా కొన్ని వాటిపైన మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందండి. ఒకసారి చూద్దామండి. బ్రిక్స్ ఎంఎస్ఎంఈ మీటింగ్ అంటే ఆగ్రాలో జరిగింది. బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్స్ న్యూఢిల్లీలో జరిగింది. బ్రిక్స్ కల్చరల్ మీటింగ్ వారణాసిలో జరిగింది. బ్రిక్స్ పర్యాటక సదస్సు త్వరలో ఆగస్టులో జైపూర్ నిర్వహించబోతున్నారు. బ్రిక్స్ అగ్రికల్చర్ మీటింగ్ ఈ నెలలోనే జూన్ 12, 13 ఎక్కడ జరిగింది, ఇండోర్లో మధ్యప్రదేశ్లో జరిగింది. బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సదస్సు 2026లో మరి ఈ నెలలో ఎక్కడ నిర్వహించబోతున్నారు, న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నారు అనమాట. ఓకేనండి. సో అది మనకు ఒక ఇంపార్టెంట్
ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిన అవసరం ఉందండి. బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే గురుగ్రామ్. ద ఇంపార్టెన్స్ ఎందుకు గురుగ్రామ్లో జరిగిందంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2016 సంవత్సరంలో అంతర్జాతీయ సౌర కూటమి ఇక్కడే ఏర్పాటు చేయబడింది అనమాట. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే పేరుతో ఏర్పాటు చేయబడే సదస్సు ఈ యొక్క సంస్థకు ఈ సదస్సులు కూడా జరుగుతాయి. ఈ యొక్క వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే ఏర్పాటుతో చేసినటువంటి ఐఎస్ఏకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే విషయం గమనించండి, అంతర్జాతీయ సౌర కూటమి అనే విషయం గమనించండి. మరి ఫ్రాన్స్ దేశం మద్దతుతో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనమాట. ఆ క్రమంలో ఈ గురుగ్రామ్లో ఇది జరిగింది అనమాట. అంటే ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ని మనం అభివృద్ధి చేసుకోవాలనే ప్రధానమైన ఉద్దేశం కూడా కనబడుతుంది. సొలిసిటర్ జనరల్గా తుషార్ మేహతా మరో 3 ఏళ్ళు కొనసాగుతున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ అంటే ఎవరండి? అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ మన దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి అటార్నీ జనరల్ అండి. సో అటార్నీ జనరల్ మన భారత రాజ్యాంగంలో 72 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు. అటార్నీ జనరల్ తర్వాత రెండో అత్యున్నతమైన న్యాయాధికారిగా ఎవరిని పిలుస్తారండి? ఎస్జీగా పిలుస్తారు. ఎస్జీ అనగా సొలిసిటర్ జనరల్ అండి, సొలిసిటర్ జనరల్ అంటారు. మరి సొలిసిటర్ జనరల్గా సో మరి తుషార్ మేహతా ఉన్నారు. వారి యొక్క పదవి కాలం మరో 3 ఇయర్స్ పొడిగించడం జరిగింది. అంటే 2027, 26, 27, 28 వరకు పనిచేయబోతున్నారు అనమాట. అంతేకాదు అడిషనల్ సొలిసిటర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి విక్రమ్జిత్ బెనర్జీ, కేఎం నటరాజు, సూర్యప్రకాష్ రాజు అండ్ వెంకటరమణ అండ్ ఐశ్వర్య బాటిల్ యొక్క పదవి కాలను కూడా పొడిగించడం జరిగింది అనమాట. ఆ విషయం గమనించండి. ఐశ్వర్య బాట్ అనేవారు మన అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమితులైనటువంటి 4వ మహిళ. మొత్తం మీద ఇంతవరకు 5 మహిళలు అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమితులైన తొలి మహిళ ఎవరు తెలుసా? ఇందిరా జైసింగ్. మనకి ఈ మధ్యలో డిస్కస్ చేసాం ఇందిరా జైసింగ్ గురించి, ఓకేనా? సో ద కాన్స్టిట్యూషన్ ఈజ్ మై హోమ్ అనే పుస్తకం రాశారండి ఇందిరా జైసింగ్. ఇందిరా జైసింగ్. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ మై హోమ్, నా రాజ్యాంగం అంటే నా ఇల్లు, నా గృహం అని చెప్పేసి రాసుకుంది అనమాట. ఈమె ఎవరండి? ఇందిరా జైసింగ్ గారు. మస్తు ఫేమస్ అనమాట. అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమితులైన 5వ మహిళ పేరు అర్చనా పాఠక్ అండి. సో ఈ విషయం గమనించండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఫస్ట్ మహిళ కాబట్టి అడిషనల్ ఏఎస్జీ అంటే ఏంది? అడిషనల్ సొలిసిటర్ జనరల్ అని చెప్పేసి పిలుస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండి. ఇక ప్రపంచంలో అతి చిన్న పెన్ను, ఈ సూపర్లేటివ్స్ కిందకి వస్తాయండి ఇలాంటి పెన్నులు. అంటే పెన్నులు అంటే చిన్నవి, పెద్దవి, హైయెస్ట్, లాంగెస్ట్, టాలెస్ట్, స్మాలెస్ట్, లీస్ట్ అన్నప్పుడు మనకి సూపర్లేటివ్స్ కిందకి వస్తాయి. అత్యుత్తమైన అంటాం. ప్రపంచంలో ఎత్తైన డ్యాము, ఎత్తైన బ్రిడ్జ్ అంటే మనకు చినాబ్ డ్యామ్ అనేది ప్రపంచంలో ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్ అనమాట, ఓకేనండి. అలాంటి అవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే మనకు సూపర్లేటివ్స్ కొంత వస్తాయి. ఇలా ప్రపంచంలో అతి చిన్న పెన్ను ఈ గిన్నెస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్కి వెళ్ళింది, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వెళ్ళింది. బీహార్కు చెందినటువంటి జగదీప్ నారాయణ కుమార్ దీన్ని రూపొందించారు. అది 3 అంగాళాలు ఉంటాయి అనమాట. ఈ బీహార్లో ఇది నిర్మించడం జరిగింది. అంటే దీనికి ఆ పెన్ను లభ్యం కావడం జరిగింది లభ్యం. కాబట్టి ఇక్కడ ఇటీవల ప్రపంచంలో అతి చిన్న పెన్ను ఎక్కడ ఏ రాష్ట్రంలో రికార్డు పొందింది, ఎవరు దీన్ని రూపొందించారు ఏంటి అనేది చూసుకోవాలండి, ఓకేనా? ఇది ప్రపంచంలో అతి చిన్న పెన్ను 3 అంగుళాలే 3 ఇంచెస్ ఉంటుంది. జగదీప్ నారాయణ కుమార్ దగ్గర ఉంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇది 20 రూపీస్కి ఇక్కడ కొనుగోలు చేశాడట. సో వీరనమాట ఎవరండి? సో జగదీప్ నారాయణ కుమార్. ఇక బీహార్ అంటే మనకు వార్తల్లో ఉంది. బీహార్ ముఖ్యమంత్రి వచ్చేసి సామ్రాట్ చౌదరి, తొలి భారతీయ జనతా పార్టీ చెందిన వ్యక్తి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. సయ్యద్ హటా హస్నైన్ అనేవారు ఆ బీహార్ గవర్నర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్ అప్డేట్లో అద్భుతమైన అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు, అన్ని రికార్డ్స్ అనమాట. చిచ్చర పిడుగు, ఓకేనండి. చిన్న వయసులోనే ఎన్నో అద్భుతమైనటువంటి రికార్డ్స్ సొంతం చేసుకున్నవారు. వాళ్ళు ఎలా సాధిస్తున్నారని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఇండోర్ అనే సంస్థ వారిపైన అధ్యయనం చేస్తుంది. ఇటీవల జరిగినటువంటి IPL 19th సీజన్లో 5 అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఈ పాటికి అర్థమైపోయింది ఆ ఇంట్రడక్షన్ ఎవరిదో. దట్ ఈస్ బై అవర్ వైభవ్ సూర్యవంశీ. మరి వైభవ్ సూర్యవంశీ మరో రికార్డు సాధించాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఇట్లుంటుందండి. లిస్ట్ ఏ క్రికెట్లో మరి దేనికి మన భారతదేశం అంటే భారతదేశ టీం కూడా ఉంది లిస్ట్ ఏలో. ఇందులో మనకి శ్రీలంకలో ఆడుతున్నారు ఈ యొక్క లిస్ట్ ఏ. మనకు తిలక్ వర్మ దీనికి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ శ్రీలంక పైన అనమాట. 11 బంతుల్లో అర్ధ సెంచరీ 50 రన్లు చేశాడు. గతంలో 20 సంవత్సరాల కింద 20 years బ్యాక్ కుశాలియా వీరరత్న 12 బంతులు 12 బాల్స్లలో రికార్డు సాధిస్తే 50 రన్లు చేస్తే వారి రికార్డుని 11 బంతులు వేసి శ్రీలంక రికార్డును బ్రేక్ చేశాడు వైభవ్ సూర్యవంశీ అనమాట. ఎక్కడ చేశాడు ఏంటి చూసుకోవాలండి, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. హర్మన్ప్రీత్ కౌర్. సో ఇక్కడ రికార్డ్స్ అంటే ఒక మేల్ క్రికెటర్సే కాదు, సో మేల్ క్రికెటర్స్ సాధించిన రికార్డ్స్ కూడా ఫిమేల్ క్రికెటర్స్, మహిళా క్రికెటర్లు సాధిస్తున్నారు అనే విషయం గమనిస్తూ ఈరోజు హర్మన్ప్రీత్ కౌర్ మన భారత మహిళా క్రికెటర్, ఒక లెజెండరీ ఉమెన్ క్రికెటర్ అయిన హర్మన్ప్రీత్ కౌర్ ఒక 200 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఇంతవరకు కూడా క్రికెట్ చరిత్రలో అంటే T20 మ్యాచెస్లో
మరి 200 మ్యాచెస్ ఎవరు ఆడలేదు. 200 మ్యాచ్లు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా T20 మ్యాచ్లు అంతర్జాతీయ పరంగా T20 మ్యాచ్లు అత్యధిక ఆడినటువంటి తొలి క్రికెటర్గా హర్మన్‌ప్రీత్ కౌర్ గుర్తించబడ్డారు. అందుకోసమే హర్మన్‌ప్రీత్ కౌర్ ఎట్ ద రేట్ ఆఫ్ 200. సో జూన్ 21, 2026న మరి అంటే T20 వరల్డ్ కప్ జరుగుతుంది కానీ ఇంగ్లాండ్లో, మరి T20 కప్లో దక్షిణాఫ్రికాపై 200 మ్యాచ్ ఆడడం జరిగింది. ఈ హర్మన్‌ప్రీత్ కౌర్ గారు 2009 సంవత్సరంలో తొలి T20 మ్యాచ్ని ఆడడం జరిగింది అనమాట. సో అరుదైనటువంటి రికార్డు వారు సొంతం కావడం జరిగింది. హర్మన్‌ప్రీత్ కౌర్కి సో ఘనత సాధించడం జరిగింది అనమాట. హాకీ నేషన్స్ కప్ అండి, ఇది న్యూజిలాండ్లో నిర్వహిస్తున్నారు. హాకీ నేషన్స్ కప్ న్యూజిలాండ్లో నిర్వహిస్తున్నారండి. న్యూజిలాండ్లో అక్లాడ్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సో మన భారత్ విజేతగా నిలిచింది. ఇది మహిళల హాకీ కప్ అన్నమాట. ఇది హాకీ నేషన్స్ కప్ అనేది ఉమెన్స్ సంబంధించినటువంటి కప్ అండి, హాకీ కప్. ఈ హాకీ కప్లో సో మరి విజేతగా మన భారత్ నిలిచింది. రన్నరప్గా న్యూజిలాండ్ అనేది నిలవడం జరిగింది అనమాట. ఇది మనకి సో దానికి సంబంధించిన నేపథ్యం అండి. సో షామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్ ధీటుగా అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అందిస్తుంది, మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో షామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా టెస్ట్ సిరీస్ అన్ని షామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆచార్య యాప్లో లభిస్తాయి. అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ మీ అందరికీ ఉపయోగపడే విధంగా రెగ్యులర్గా కాంపిటేటివ్ అప్డేట్స్ని, ఎన్నో ఆఫర్స్ని కూడా, ఎన్నో వినూత్నమైన ఇన్నోవేటివ్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తుంది. అలాంటి సమాచారాన్ని షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్తో పాటుగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు, అంటే మన షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ వాట్సాప్ ఛానల్, షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్, షామ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో కండి. దానికి సంబంధించిన లింక్ కింద ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.